హాయ్ ఫ్రెండ్స్. లేదు అవుతుంది. హలో ఫ్రెండ్స్, మా వీడియోలో చేస్తాం ప్రేమ్ గని దా ఏ పద ఇద్దరా ఇప్పుడు వచ్చిన పెట్టు, ఇప్పుడు వచ్చిన రమ్మను. మెట్ట మధ్యాహ్నం టైం ఎంత అయిందంటే 12 కరెక్ట్గా. అక్కర్లేదు అది. అబ్బా గ్లౌజ్ మంచి కాలు తీరా. టైం వేస్ట్. 12 అయిపోయింది. బాయ్. తినరాదా? ఇద్దరికి తీసి పెట్టామా? హలో శ్రీన్, హౌ ఆర్ యూ? 500 ఫైన్ పడింది. ఒకసారి ఆగమ్మా. చిన్న కేబుల్ మొక్క ఉంటుందమ్మా, చిన్న షార్ట్ వైర్ ఉంటుంది. జోబులో ఉంది లేదా? జేబులో ఉందమ్మా, జేబులో ఉంది. బాయ్. ఎగ్జాక్ట్గా టైం 12 అయింది. 12 కరెక్ట్గా 12 అయింది. బాయ్ అండి. ఎక్కరా చార్జర్ తెస్తున్నావా? ఫోన్ చార్జరు నైస్ రా. అయినా కరెంట్ ఉండదు కదా మనకి. పద. బాయ్ అండి. వెనక జరుగు భయ్యా. ఓకే. స్టార్ట్ అయ్యాం. శ్రీనివాస్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట, వస్తా అన్నాడంట అక్కడికి. సో అక్కడికి వెళ్ళి అక్కడ లంచ్ చేసేసి కొంచెంసేపు ఉండి రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి డైరెక్ట్గా తిరుచినాపల్లి. అక్కడి నుంచి 900 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి 150 కాప్స్. ఎందుకు క్యాష్ ఉంచు. చాలండి, చాలు చాలు. 14 లీటర్లు కొట్టే. 14 లీటర్లు రౌండ్ ఫిగర్ చేసి. ఓకే. దానికి ఫుల్ ట్యాంక్ సరిపోద్దురా, ఫుల్ వద్దు. 1240. వేరే బిల్లులు ఇవ్వరా. ట్రిప్ ఏ కట్ట 0 చేద్దాం. ట్రిప్ ఏ 0 చేశాను, ట్రిప్ బి 0. కరెక్ట్గా ఇండియా నుంచి ఇక్కడికి 15 కిలోమీటర్స్ ఉంటుంది అనుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత నా దాంట్లో 14 లీటర్స్ కొట్టించాం. నీ దాంట్లో ఎంత కొట్టించారా? 12:43. ఇప్పుడు ఇక్కడికి టైం ఎంత అయిందంటే 12:43. ఆల్ సెట్. ఇప్పుడు శ్రీన్ గడికి నాకు కమ్యూనికేషన్ కూడా ఫోన్ ద్వారా అవుతుంది. అరే వినపడుతుంది కదా నా వాయిస్? ఓకే. నీ వాయిస్ కూడా నాకు బాగానే వినపడుతుంది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడేది ఒకటి. వైజర్ వేసారా? వేసా వైజరు. ఓకే, ఇప్పుడు బాగా వినపడుతుందిరా. ఒకసారి హాయ్ చెప్పు. హాయ్. అలా కాదురా, ముందు చూడరా రే. హాయ్ చెప్పరా అన్నాను నేను. వెనకాల నుంచి చెప్తే ఏం కనబడితే ముందుకురా. అప్పుడు చెప్పు హాయ్. ఈడు దేనికదానికి ఈడు ఎత్తాడు. హాయ్ చెప్పరా అంటే ఇంకో పైకి చేయి ఇలా హాయ్ చెప్తే అయిపోద్ది. ఓకే పదా. ఒర్రే బ్యాగ్ చేద్దాం అనుకున్నాను. పడదులే, వెళ్ళిపో. ఆయించే. పడదు. పడేలా ఉంది ఏంటి నీకు? లేదు, ఊగుతుందా? ఊపుతురు. మాట్లాడు.
పల్లోడేం మాట్లాడట్లేదు, సిగ్గుపడుతున్నట్టున్నాడు. రాజమండ్రి హైవే దగ్గరలో ఉన్నాం. టైం 1 అయింది ఇప్పుడు. ఆడి బ్యాగ్లెట్టి పడిపోయేలా ఉన్నాయి. స్పీడ్ 80. ఒకసారి ఆడియో కూడా చెక్ చేయాలి స్పీడ్లో ఎలా వస్తుందో. నాకైతే ఫుల్ విండ్ బ్లాస్ట్. కొంచెం లాగ్ చేస్తున్నప్పుడైనా కొంచెం జాయిగా వెళ్ళాలనుకుంటా. అయితే గాలి వేస్తుందియా, చాలా గట్టిగా గాలుపులు ఉన్నాయి ఈరోజు. దీన్ని గాలి అనకూడదు, ఎండాకాలం కాబట్టి గాలుపులు అనాలి. ఓ షెట్, ఓ నో 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 నో. ఫాగ్ లైట్స్ చూసారా ఎలా వంగిపోయినాయో? 2 వంగిపోయినాయి, షేప్ అవుట్ అయిపోయినాయి 2. అర్జెంటుగా ఎక్కడైనా ఆగినప్పుడు వాటికి డబుల్ ప్లేట్ వేయించో ఏదో చేసి కొంచెం బెండ్ అవ్వకుండా చూడాలి. రైడ్ స్టార్ట్ అవ్వకుండానే ఫస్ట్ డేనే ఇలా అయితే కష్టం. చూసారా అది ఎలా అయిపోయింది? ఇది మీకు కనబడుతుందో తెలీదు. ఈడి కూడా ఎక్కడైనా ఆగమని చెప్పాలి. ఆగమని చెప్పి ఆ బ్యాగులు చూసారా పక్క వస్తుంది, చెప్తాం అయితే ఇప్పుడే. రే సీను, అవి ఒకసారి కట్టరా సరిగ్గా. దెక్కు ఆడ కట్టాడు. ఆపుకు సెల్ఫ్, ఇంకా పక్కకు లాగు. ఓ బ్యాగ్ అంత ఇటు పక్క వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, రోడ్ ఎంత దారుణంగా ఉందో రాజమండ్రి దారిలో. ఇంకా స్టిల్ కన్స్ట్రక్షన్. మొన్న ఎవడో ఇక్కడే ఆ ఇంట్లో వాడు అనుకుంటా రివ్యూ ఇచ్చాడు TV9కి. ఇంట్లో వండుకుని ఉంటే అన్నంలో పడుతుందంట దుమ్ము వచ్చి. ఇప్పుడు ఆడు బ్యాగ్ తీసి మళ్ళీ టైట్ చేసాం. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కదా, బాగుంది కదా. ఇప్పటివరకు ఫోన్ కాల్ చేసుకుని మాట్లాడుకున్నాం. ఫోన్లు హీట్ ఎక్కిపోతున్నాయని చెప్పి ఫోన్ ఆపేసి ఎవరికాడ బూతులో పాటలు వింటున్నాం. అబ్బా కావాలని కొట్టాడు. 4000 భయ్యా. ఫిట్టింగ్ 500 తీసుకున్నాడు ఆడు ఇలా ఫిట్ చేయడానికి. ఇలా పుట్టిన కొడుకు ఇంకొకటి 1000 అడిగాడు. వాడలా బిగిస్తాడు మరీ అంతేం కాదు. స్లోగా వెళ్ళినప్పుడే ఆ ఫీలింగ్ ఎండగా కొడుతుందని చెప్పి. ఈడు ఫాస్ట్గా వెళ్తే అలా ఏమనుకో ఇట్లా ఆడిస్తున్నప్పుడు అక్కడ వెళ్ళిపోయా. ఇప్పుడు లారీ వెనకాల చూసా, మళ్ళీ కట్ చేస్తే అక్కడ ఉన్నాడు. ఓకే, ఇది ఏ ఊర్రా? ఇది పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రామేశ్వరం ఖచ్చితంగా, రామేశ్వరం పేట అనుకుంటే. ఇది రామేశ్వరం, మేము వెళ్ళే రామేశ్వరం కాదు, వేరే. ఇది రామేశ్వరం కదా? ఇది ఏ ఊరు? ఇది రాజానగరం. నేను రామేశ్వరం పేట అంటున్నాను వీళ్ళకి. ఓకే, ఇది రాజానగరం కదా? రాజానగరం దగ్గర ఇప్పుడే హైవే ఎక్కాం. ఇక్కడ నుంచి అంతా హైవేనే, హాయిగా వెళ్ళిపోవచ్చు. లైట్స్ ఒకటి ప్రజెంట్ ప్రాబ్లం ఒకటి ఉంది. దానికి ఏదో ఒకటి డబుల్ క్లాంప్ వేయించి ఏదో ఒకటి చేయించి సెట్ చేయాలి. ఆడు చేత కొట్టుకుంటూ పోతున్నాడు, సింగిల్ కదా, ఏదైనా చేయొచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. రాజమండ్రి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే. టైం వచ్చేసరికి 1:21 అయింది. ఇక్కడ నుంచి కొవ్వూరు బ్రిడ్జ్ మీద సైడ్, కొత్తది కొవ్వూరు బ్రిడ్జ్ కట్టారు కదా, దాని మీద వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వాడికి ఒక్కడికే తెలుసు దారి. సో అని ముందు వెళ్ళమని మన ఇంకా మేము ఫాలో అవుతున్నాం. ఖమ్మం 200, విజయవాడ 156. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ భోజనం చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అక్కడి నుంచి విజయవాడ నుంచి తిరుచినాపల్లి. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ ద టుడే. విజయవాడ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అంతా తెలీదు.
విజయవాడ నుంచి తిరుచినాపల్లి 800 900 ఉంది. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇది ఎప్పుడో 2 వీక్స్ బ్యాక్ వేసుకున్న ప్లాన్ ప్రకారం అలా వెళ్ళాలి. ఇప్పుడు ఎలా వెళ్ళాలి? బోర్డు ఉంది అండర్ కన్స్ట్రక్షన్ అని. రాజానగరం. బ్యారిగేడ్స్ పెట్టేశారు అక్కడ, దారి లేకుండా వెళ్ళనివ్వకుండా. ఎందుకు పెట్టారో తెలీదు. జనాలు అయితే వెళ్తున్నారు మరి. కుర్రాడు మంచి హుషారు మీద అన్నాడు. ఈ రోడ్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం ఈ రోడ్ మీద 110 120 టాప్ స్పీడ్ దీని మీద చెక్ చేశాను నేను. స్ట్రైట్ రోడ్డు. పేర్లు కన్ఫ్యూజన్ అబ్బా నాకు. ఇది ఏ ఊరో తెలియదు నాకు. సంథింగ్ ఇది హూ నోస్, మర్చిపోయిన పేరు. దేవరపల్లి 28, 4th బ్రిడ్జ్ ఆన్ గోదావరి, రివర్ గోదావరి. ఏలూరు 87. ఇది 4th బ్రిడ్జ్ అంట గోదావరి మీద. అక్కడ చూసారా, అది 1 2 3 4. ఇది 4ది అయితే అది 3, అవతల పక్కన 2. 1 ఎక్కడుంది? ఎంత తీసుకుందో చూసారా ఇక్కడ. తవ్వుకున్నంత. కుర్రోడు అసలు ఆగట్లేదు అసలు. రైడా ప్రో రైడా లా లా లా. రే ఏంట్రా, అవతల పక్క ఇంకో రోడ్డు ఉంది కదరా, అలా రావచ్చు కదరా. ఇది 1 వే కాదా? లారీలు కూడా ఇట్టే వస్తున్నాయి ఏంటి? ఓవర్టేకింగే చేయకూడదు అన్నాడు. ఇటు ఏకంగా ఆపోజిట్లో వచ్చేస్తున్నారు వీళ్ళందరూ. ఎంత దూరం ఉంటుందో తెలియదు. 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటే బ్రిడ్జ్ ఇది. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళుంటే బాగుండేది. కానీ మేము అలా వెళ్ళకూడదు, ఇలా వెళ్ళాలి. అందుకు ఇలా వస్తాం. ఇప్పటికి ఇంటి నుంచి 40 కిలోమీటర్స్ వచ్చాం. 80 స్పీడ్లో వెళ్తున్నాము. కాన్స్టెంట్గా 80 మెయింటైన్ చేస్తున్నాం. ఈ స్పీడ్లో రికార్డ్ చేస్తే ఆడియో వస్తుందో లేదో కూడా తెలీదు. మంచి సమ్మర్లో స్టార్ట్ అవుతున్నాం. ఏప్రిల్ 1st వీక్ అంటే పీక్స్ అనుకుంటా ఎండ. ఇప్పుడు వెళ్తున్నాం. బైక్ టెంపరేచర్ 43 ఉంది ఇప్పుడు. ఇంజిన్ టెంపరేచర్ ఇందాక వరకు 44 ఉండేది. ఇప్పుడు గోదావరి మీదకి వచ్చిన తర్వాత కొంచెం చల్లారింది ఏంటి ఇంజిన్. మా అమ్మ మాట్లాడదాం అనండి ఒకసారి. మా డాడీ చాలా జాయిగా మాట్లాడారు, వినబడలేదు నాకేమీ. లైట్గా వినిపించింది. సరే, ఏంటిడు ఏమంటున్నాడు? మనిషి అనీడు. మనిషి భయ్యో. ఇంత ఎండలో ఇక్కడ నుంచి ఎలా భయ్య అలాగా? కొవ్వూరు టోల్ ప్లాజా. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ టోల్ గేట్. మనం టోల్ కట్టక్కలేదురా, వచ్చేయి. కొవ్వూరు టోల్ ప్లాజా, ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కోఆపరేషన్. అయిపోయింది. ఇక్కడ నుంచి టోల్ రోడ్ స్టార్ట్ అవుతుందా, ఎండ్ అయిందా? మేబీ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అవును, ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. నల్లజల్ర, ఏలూరు, విజయవాడ. ఈ రైడ్ కోసం వాడు కేవలం షూ, హెల్మెట్, గ్లౌస్, హ్యాండ్ స్లీవ్స్, బ్యాగ్, తాళ్ళు, ఇంకేం కొన్నాడు అంతే. కేవలం ఈ రైడ్ కోసం ఇటు చాలా కొన్నాడు వీడు. నెలలో ఇయర్ ఫోన్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కడైనా ఆగితే మళ్ళీ రికార్డ్ చేస్తా. టైం 1:36 అయింది. 1:36. ఇప్పుడు మనం కొవ్వూరు టోల్ ప్లాజా నుంచి దాటి వెళ్తున్నాం. ఇందాక వరకు ఈ రోడ్ అయితే చాలా బాగుంది. ఇంక నాన్ స్టాప్ కొట్టేస్తాం అనుకుంటా. చూడాలి. బాయ్, పీస్.